హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ శనివారం రోజున ఇండియా తమ లాస్ట్ గ్రూప్ మ్యాచ్ ఆడబోతుంది. ఆల్రెడీ ఇండియా క్వాలిఫై అయిపోయారు ఫర్ ది సూపర్ 8. సీడింగ్లో కూడా ఏం మార్పు రాదు, మనం A1గానే ఉంటారు, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో లాస్ట్ మ్యాచ్కి ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు, మ్యాచ్ అగేన్స్ట్ కెనడా. అయినా సరే ఇండియా కొన్ని ఇష్యూస్ సెటిల్ చేసుకునే ఒక్క విషయం మాత్రం మిగిలింది. యాక్చువల్గా మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది సందేహంగానే ఉంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, మీరు ఇప్పటికీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఈ మ్యాచ్ వేదిక లాడర్ హిల్ ఇన్ ఫ్లారిడాలో గత 3-4 రోజులుగా భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ నడుస్తున్నాయి, ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్స్ నడుస్తున్నాయి. అక్కడ మన దృశ్యాలు కూడా ఏమాత్రం ఎంకరేజింగ్గా లేవు. సో అక్కడ ఈ మ్యాచ్ కూడా, ఇండియా మ్యాచ్ కూడా రెయిన్ థ్రెట్ ఉన్నది మనకి వెదర్ రిపోర్ట్ చెప్తుంది. సో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది సందేహాస్పదమైన. వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. అంతా సక్రమంగా జరిగి ఒకవేళ వర్షం తెరిపించి మ్యాచ్ జరగచ్చు. ఎందుకంటే ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ 2 days 3 days బ్యాక్ ముందున్న సిచ్యుయేషన్ తర్వాత లేదు కదా, తర్వాత లేదు. కాస్త వర్షం తగ్గింది, అక్కడ ఇంటెన్సిటీ ఏం లేదు, బట్ స్టిల్ థ్రెట్ అయితే ఉంది. సో మ్యాచ్ జరుగుతుందా లేదనేది మనకి పూర్తి నమ్మకం లేదు. జరిగితే మాత్రం ఇండియా కొన్ని ఇష్యూస్ సెటిల్ చేసుకోవాలి, ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ 3 మ్యాచ్లు ఆడి 5 runs చేయడం, ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో అతను ఫస్ట్ బాల్కి డక్అవుట్ కావడం, ఆల్ టైమ్స్ అతను అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్కి అవుట్ కావడం, ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. సో విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో ఎవరికి సందేహం ఉండదు. ఏంటంటే ఒక ఫేజ్ అలా వచ్చింది, ఆ ఫేజ్ నుంచి బయటపడతాడు విరాట్ కోహ్లీ. నిన్నగాక మన ఐపీఎల్లో వాజ్ ఇన్ గ్రేట్ ఫామ్. పోనీ ఓపెనింగ్ కుదరట్లేదా అని కొంతమంది అంటున్నారు. ఐపీఎల్లో కూడా ఓపెనింగ్ చేశాడు. ఐపీఎల్లో కూడా ఫేస్డ్ బౌలర్స్ లైక్ బుమ్రా కంటే గొప్ప బౌలర్ ఎవరు ఉంటారు. సో మంచి మంచి బౌలర్స్ని అక్కడ కూడా ఫేస్ చేశారు. రబాడాని ఫేస్ చేశాడు, బుమ్రాని ఫేస్ చేశాడు, స్టార్క్ని ఫేస్ చేశాడు. వాళ్ళందరికీ అగేన్స్ట్గా హీ స్కోర్డ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రన్స్ ఇన్ ఐపీఎల్ ఓపెనింగ్ ద బ్యాటింగ్. ఇక్కడ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయంటారా? ఉన్నాయి, డిఫరెంట్గా. ఐపీఎల్లో కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా మీకు ఇనీషియల్గా ఎప్పుడైతే ఈ వైట్ బాల్ ఏదైతే ఉందో అది మీకు 3-4 hours ఖచ్చితంగా దెర్ విల్ బి సమ్ మూమెంట్, సమ్ సీమ్ మూమెంట్ అండ్ స్వింగ్ కూడా ఉంటుంది. సో అతను ఓపెనింగ్ చేయకపోవడం అనేది సమస్య కాదు. ఏదో ఒక చిన్న బ్యాడ్ ఫేజ్ అలా వచ్చింది, ఆ బ్యాడ్ ఫేజ్ నుంచి బయటపడాలి. సూపర్ 8 లోపలే విరాట్ కోహ్లీ ఈ బ్యాడ్ ఫేజ్ నుంచి బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు, టీం కోరుకుంటారు, అతను కూడా కోరుకుంటాడు. సో ఎలా అయినా సరే మ్యాచ్ జరగాలి. దాంట్లో విరాట్ కోహ్లీ షుడ్ గెట్ సమ్ రన్స్ అండర్ హిస్ బెల్ట్, అది సరిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి ప్యాటర్న్ కాస్త ఇబ్బందికరంగా ఉంది. 4-1-0 దిస్ ఈజ్ సంథింగ్ కాస్త ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. సో విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో ఎవరికీ సందేహం లేదు. వీ నో హిస్ క్లాస్ ఈజ్ పర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరీ. అది కూడా టెంపరీ, ఒక చిన్న ఎబరేషన్ లాగా ఉంది. సో దాని నుంచి అతను బయటపడాలని చెప్పి ఇండియన్ టీం కోరుకుంటుంది. సో అందుకని ఈ మ్యాచ్ ఇండియాకి ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ అట్లీస్ట్ కొన్ని రన్స్, ఎక్కువ చేయక్కర్లేదు. ఇది ఎలాగైనా ఒక షార్ట్ అండ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది. సో ఒక 20 runs చేసినా చాలు. ఏంటంటే ఒక్కసారి కొద్దిగా గాడిలో పడితే సరిపోతుంది. నథింగ్ మోర్ దాన్ దాట్ ఇండియా విల్ బీ నీడింగ్. అదొకటి. తర్వాత జడేజా మీద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. లాస్ట్ మ్యాచ్లో జడేజాకి బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. యుఎస్ఏతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ అంటే అతని వరకు బ్యాటింగ్ రాలేదు, ఓకే. బౌలింగ్ ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ శివం దూబే బౌల్డ్, బట్ నాట్ జడేజా. అక్షర్ పటేల్ బౌల్డ్ 3 overs, నాట్ జడేజా. సో జడేజా బౌలింగ్ విషయంలో రోహిత్కి కాన్ఫిడెన్స్ తగ్గిందా, లేదా సిచ్యుయేషన్ ప్రకారం అంటే హీ అండ్ అక్షర్ ఆర్ నాట్ మచ్ డిఫరెంట్. మొత్తం మీద ఎందుకో జడేజా బౌలింగ్ ఇవ్వలేదు, బ్యాటింగ్లో కూడా అతనికి అవకాశం రాలేదు. అవకాశం వచ్చినప్పుడు అతను పెద్దగా రన్స్ చేయలేదు. సో జడేజా మీద క్వశ్చన్ మార్క్. బట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రౌండర్. మనకి హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ టీంకి ఆ బ్యాలెన్స్ ఇస్తారు బికాస్ దే కెన్ బ్యాట్ యాజ్ వెల్ యాజ్ బౌల్. సో బౌలింగ్లో మీకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు. బై ప్లేయింగ్ హార్దిక్, జడేజా అండ్ అక్షర్, వాట్ ది టీమ్ ఈస్ గెటింగ్ ఇస్ ఒక 6th బౌలింగ్ ఆప్షన్ వస్తుంది ఆ ముగ్గురు నుంచి. సో అదొక ఆప్షన్ ఇస్తారు. తర్వాత రెండోది ఏంటంటే జడేజా కెన్ బ్యాటింగ్ చేయకపోవడం ఏంటి. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో తనకు అద్భుతమైన
ఫినిషింగ్ టచ్ ఇచ్చి చెన్నైకి టైటిల్ గెలిపించి పెట్టాడు. హెస్ డన్ లైక్ దట్. కొన్ని ఇక్కడ ఆడలేడా ఐసీసీ టోర్నమెంట్స్లో 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్, అఫ్కోర్స్ దట్ ఇస్ 1 డే ఫార్మాట్. అక్కడ ఇండియా అన్ని హోప్స్ వదులుకున్నప్పుడు జడేజా ప్లేడ్ వండర్ఫుల్ నా ఆల్మోస్ట్ ఇండియాని గెలుపు గడప దాకా తీసుకెళ్ళి. అల్టిమేట్లీ అది జరగలేదు, బట్ చాలా మంచి ఒక ఫైటింగ్ నాకు చూసాం అతని నుంచి. సో జడేజా ఫామ్ విషయంలో కూడా కొంత ఇబ్బంది ఉంది. నేను కూడా జడేజాను కూడా కాస్త ముందుగా బ్యాటింగ్ పంపించే అవకాశం ఉంది. బికాజ్ ఈ మ్యాచ్లో జడేజా ఫామ్ మనకి ముఖ్యం, జడేజా ఫామ్లోకి రావడం ముఖ్యం, కోహ్లీ ఫామ్లోకి రావడం. ఈవెన్ రోహిత్ కూడా ఫస్ట్ మ్యాచ్ 50 తర్వాత అతను కూడా పెద్దగా రన్స్ చేయలేదు. సో మన బ్యాట్స్మెన్ కొంత ఫామ్లోకి రావాలి. అఫ్కోర్స్ న్యూయార్క్ పిచెస్ వర్ టఫ్, అక్కడ సంగతి వదిలేస్తే ఇక్కడ కొంచెం బెటర్ కండిషన్స్ ఉంటాయి. లాడర్ హిల్లో ఇండియా చాలా మ్యాచ్లు ఆడారు, గతంలో చాలా మ్యాచ్లు ఆడారు ఈ సీజన్, కాబట్టి ఇక్కడ బెటర్ కండిషన్స్ ఉండే అవకాశం. సో ఇక్కడ కొన్ని రన్స్ సాధించాలని చెప్పి మన టీం అనుకుంటారు. మన మార్పులు ఏమైనా ఉంటాయి టీంలో? ఐ డోంట్ సీ ఎనీ మేజర్ చేంజెస్. ఏమైనా ఒక మార్పు ఉంటే సిరాజ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్, బికాజ్ వన్స్ మనం సూపర్ 8కి వెస్టిండీస్కి వెళ్తే అక్కడ ముగ్గురు స్పిన్నర్స్తో ఆడించుకో పరిస్థితి ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఇస్ బౌలింగ్ వెరీ వెల్, సో అతను థర్డ్ సీమర్గా పెట్టుకోవచ్చు. కుల్దీప్కి కాస్త గేమ్ టైం ఇచ్చే అవకాశం ఉంది. అది ఒక్క మార్పు ఉంటే ఉండొచ్చు. అంతేగాని జడేజాని పక్కన పెట్టి కుల్దీప్ని తీసుకొస్తారని అనుకోను నేను. ఎందుకంటే జడేజా కాన్ఫిడెన్స్ పోతుంది. జడేజా అతను అవకాశం ఇవ్వకుండా లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ ఇవ్వకుండా అతను పక్కన పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అక్షర్ పటేల్ హెస్ బీన్ డూయింగ్ వెల్, సో అక్షర్ పటేల్ ఉంటాడు. ఏమైనా మార్పు ఉంటే సిరాజ్ ప్లేస్లో ఇవ్వచ్చు, లేకపోతే బుమ్రా కూడా రెస్ట్ ఇవ్వచ్చు. బుమ్రా ఎందుకు కంటిన్యూస్గా ఆడాలి? ఐ థింక్ ఆస్ట్రేలియా హెస్ గివెన్ స్టార్క్ రెస్ట్ ఫర్ 1 మ్యాచ్. ప్యాట్ కమిన్స్ కూడా వాళ్ళు ఒక మ్యాచ్లో ఆడించలేదు. సో ఆ బౌలర్స్ రొటేషన్ అనేది బుమ్రా లాంటి కీ బౌలర్ ఇక్కడ ఈ మ్యాచ్లో ఆడాల్సిన అవసరం లేదు. సో అందుకని బుమ్రాకి రెస్ట్ ఇచ్చి మనం కుల్దీప్ యాదవ్ని ఆడించుకోవచ్చు. ఒకవేళ మ్యాచ్ జరిగితే సజావుగా జరిగితే షార్ట్ అండ్ మ్యాచ్ అయినా ఏ మ్యాచ్ అయినా బుమ్రాకి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో తీసుకురావచ్చు కుల్దీప్ యాదవ్ని. అదొక్కటే మార్పు నేను అనుకుంటున్నాను. శివం దూబే మీద చాలామంది సందేహాలు ఉన్నా అది అతను తీర్చాడు. సో కొంతమంది అంటారు యశస్వి జైస్వాల్ని ఓపెనర్గా తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి? విరాట్ కోహ్లీ మీద మనకు కాన్ఫిడెన్స్ లేదా? సో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయలేకపోతున్నాడు, అది దాచిపెట్టాలంటే ఓపెనర్గా ఒకవేళ ఫస్ట్ ఓవర్లో వికెట్ పడితే మళ్ళీ అతను ఆల్మోస్ట్ ఓపెనర్గానే వస్తాడు. సో విరాట్ కోహ్లీ మీద టీం ఆ కాన్ఫిడెన్స్ ఉంచుతుంది, ఉంచాలి కూడా. విరాట్ కోహ్లీ మీద కాకపోతే ఎవరి మీద ఉంచుతారు మీరు కాన్ఫిడెన్స్? సో విరాట్ కోహ్లీ విల్ కంటిన్యూ టు ఓపెన్ ది బ్యాటింగ్ అలాగే విత్ రోహిత్ అని అనుకుంటున్నాను. యశస్వి జైస్వాల్ని ఇప్పుడు సడన్గా తీసుకురారు. మీరు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 1 డే వరల్డ్ కప్లో ఇదే రోహిత్ శర్మ, ఇదే రాహుల్ ద్రవిడ్ కెప్టెన్గా కోచ్గా ఉన్నారు. అక్కడ చాలా తక్కువ మార్పులు మనం చూసాం, టీం విషయంలో చాలా తక్కువ మార్పులు చూసాం. సో ఇప్పుడు కూడా అలాగే ఆ కంటిన్యూటీ ఉంటుంది. 1-2 మ్యాచ్లు ఫెయిల్యూర్లు, 1-2 దాన్ని బట్టి వాళ్ళు అనుకున్నారు, ఒక టెంప్లెట్తో వెళ్తున్నారు. కోహ్లీ అండ్ రోహిత్ షుడ్ ఓపెన్. సో అదే టెంప్లెట్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూడా. ఐ డోంట్ సీ ఎనీ చేంజ్ అట్ ఆల్. లాస్ట్ మ్యాచ్లో కూడా అదే చెప్పాను. శివం దుబేని 1-2 మ్యాచ్లు బాగా ఆడినంత మాత్రం తీసేస్తారని అనుకోను. అతని మీద కాన్ఫిడెన్స్ ఉంచారు, అది మనకు పనికొచ్చింది. శివం దుబే ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. నాట్ చాలా ఎక్కువ రన్స్ చేసి ఉండకపోవచ్చు, 20 odd runs చేసి ఉండొచ్చు, కానీ చాలా క్రూషియల్ రన్స్. చాలా ఒక డిఫికల్ట్ ఫేజ్లో అతను సూర్యకుమార్ కలిసి చేసిన పార్ట్నర్షిప్ మనకు చాలా ముఖ్యమైనది. అది శివం దుబే కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో దాంతో ఏంటంటే మనం ఒరిజినల్గా అనుకున్న టెంప్లెట్ యూజింగ్ శివం దుబే అది 6 seater అగేన్స్ స్పిన్ బౌలింగ్, అది మనం వెస్టిండీస్ లెగ్ ఆఫ్ ది టోర్నమెంట్లో కంటిన్యూ చేయడానికి మనకు ఒక అవకాశం దొరికింది. సో అందుకని ఆ కంటిన్యూటీ ఉంటుంది. ఏమైనా అదొక్క మార్పు బుమ్రాన్ పక్కన పెట్టి అలా సిరాజ్ పక్కన పెట్టి కుల్దీప్ని ఆడించిన అదొక్కటే మార్పు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ పిచ్ అది ఎలా ఉంటుంది మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మన 12వ తారీఖున మ్యాచ్ జరగాల్సి ఉంది. నేపాల్ శ్రీలంక ఆ మ్యాచ్ కూడా రద్దు అయిపోయింది. ఇక్కడ ఎంతవరకు మ్యాచ్లు జరగలేదు. గతంలో మ్యాచ్లు ఆడారు, గతంలో కూడా పెద్ద అది హై స్కోరింగ్ వెన్యూ ఏం కాదు. సో ఇక్కడ బాగానే ఉంటుంది గ్రౌండ్, కానీ వర్షం వల్ల కండిషన్స్ ఎలా ఉంటాయి అన్నీ ఏం మనకు తెలియదు. సో మ్యాచ్ సజావుగా జరగాలి. మనకి కొన్ని ఏవైతే ఆ ఇష్యూస్ ఉన్నాయో, జడేజా బౌలింగ్ చేయాలి, విరాట్ కోహ్లీ, జడేజా, రోహిత్ షుడ్ గెట్ సమ్ రన్స్ అండర్ దేర్ బెల్ట్, అది మనం ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి. సూర్యకుమార్ గాట్ సమ్ రన్స్, శివం దుబే గాట్ సమ్ రన్స్. సో హార్దిక్ పాండ్యా ఆల్సో షుడ్ క్లిక్ విత్ ద బ్యాట్. సో బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా చేయగలిగితే ఇంకా బ్రహ్మాండం. సో ఈ చిన్న చిన్న ఇష్యూస్ మాత్రం సెటిల్ చేసుకోవాలి. కెనడా టీం గురించి మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఒక మ్యాచ్ గెలిచారు ఐర్లాండ్ పైన. వాళ్ళు గుడ్ టీం, బాగానే పోటీ ఇవ్వగల టీం అది. సో ఖచ్చితంగా చిన్న టీమ్స్ అన్ని పోటీ ఇస్తున్నాయి, వాళ్ళు కూడా మనకి గట్టి పోటీ ఇవ్వాలని కోరుకుందాం. ఒక మంచి మ్యాచ్ చూడాలని